కూర్చోండి, ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. కూర్చున్నారు ఏమి, అలాగని మిమ్మల్ని ఎవరు ఏమనరు. కింద కూర్చోలేని వారు, కాళ్ళు నొప్పులు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు కూర్చోవచ్చు, ఏం కాదు. మీకోసమే డబ్బులు పెట్టి కొన్నారు ఈ సంవత్సరం కూడా కుర్చీలు. ఇలా ఎదురుగుంటా వచ్చి కూర్చొని ఇంకా బాగుంటుంది. మంచిగా వాక్యం వినొచ్చు, ఆలకించవచ్చు. ఏమండి, మనకి దేవుడు విశాలమైన స్థలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ స్థలాన్ని మీరు అందరూ ఆక్రమించుకోండి, ఏం కాదు. కూర్చోండి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. కూడొచ్చిన మీ అందరికీ నా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈరోజు మనకి ఉపదేశం చేయబోతున్నాడు. దేని గురించి ఉపదేశించబోతున్నాడు, ఇది మనము ఆలోచించాలి, మనము గ్రహించాలి, మనము తెలుసుకోవాలి. కీర్తన గ్రంథములో 32వ కీర్తనలో ఉన్న మాటని మీరు చదవాలి. 32వ కీర్తన 8వ వచనము, నీకు ఉపదేశము చేసేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఉపదేశము చేసేదను అంటే ఎవరు? ఇది ఈ మాట పలుకుచున్నది ఎవరు అంటే దేవుడు. అమ్మా, నా వైపు చూడండి. మీకు దగ్గరగా కూర్చోవటం వల్ల మీ మెడ నొప్పి అయితే కుర్చీలు ఉన్నాయి, కూర్చోవచ్చు, ఏం కాదు. పైకి చూడటం మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే వెనక చాలా కుర్చీలు ఉన్నాయి ఖాళీగా. అన్ని కుర్చీలే, సుమారు 20 కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కూర్చోవచ్చు, ఏం కాదు. ఏమంటే మీరు వాక్యం వినాలా. మీ మెళ్ళను ఎప్పుడుతున్నాయని నాకు అర్థమైంది. మీ మెళ్ళ ఇలా కింద పెడేస్తున్నారు, వాక్యం వైపు చూడట్లేదని నాకు ఒక అభిప్రాయం కలిగిందని ఆ మాట అంటున్నాను. అందుకంటే ఏమీ లేదు. ప్రియులారా, చూడండి, ఇప్పుడు అంటున్నాడు దేవుడు, నేను మీకు ఉపదేశము చేస్తున్నాను. ఎందుకు ఉపదేశము చేయాలా మానవులకి, మనుషులకి అంటే ఆ మనుషులు నడిచే మార్గాలు సరిగా లేవు. మనుషులు తమకిష్టమైన మార్గాలు వెళ్ళిపోతున్నారు. అది ప్రమాదమా అపాయమా అన్నది వారు ఎరగకుండానే వారికి నచ్చింది, నాకు ఒక వాహనం ఉంది, లేక నా కాళ్ళు ఉన్నాయి, నేను ఈ దారిలో వెళ్ళిపోవాలి అనుకొని మానవుడు వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ మానవుడికి ప్రమాదం బయట పొంచి ఉన్నది. ఏమండి, మానవుడికి ఏమి జరుగుతుందో అన్నది కూడా దేవుడు చెప్పబోతున్నాడు. అందుకే ప్రతి మనుష్యుడు, ప్రతి మానవుడు, ప్రతి నరుడు దేవుడు ఉపదేశిస్తున్నాడనే సంగతిని మనస్సులోనికి తెచ్చుకోవాలా. దేవుడు నాకు ఉపదేశించటానికి దినము నా ఎదుట నిలబడి ఉన్నాడు. నేను ఆయన వైపే చూడాలి, నేను ఆయన మాటనే వినాలి. ఆయన చెప్పే ఏ మాట అయినా సరే నాకు మేలు అని ఆలకించే మనమందరము, ఆలకించే మీరందరూ అలాగా అనుకోవాలి మనస్సులో. అలా అనుకోవటమే నీకు ఒక మేలు. దేవుని బిడ్డలారా, మీకే దేవుడు ఉపదేశిస్తున్నాడంట. ఆ తర్వాత మాట ఏంటంటే, అదిగో చూసారా, ఎవరు నడవలసిన మార్గం అంట? మనము నడవలసిన మార్గం. ఇన్నాళ్ళ ఏ మార్గంలో వెళ్ళిపోయావో, చాలా దారుల్లో నువ్వు ప్రయాణం చేసావు,
చేసి చేసి అలసిపోయావు, నీకే మేలు లేకుండా కృంగిపోయావు, నీకే ఫలము లేకుండా దిగులు పడ్డావు. అందుకు ఈరోజు నీవు నడవలసిన మార్గమును గురించి నేను ఉపదేశిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇది ఆలోచించవలసిన సమయము. ఎందుకంటే మనము ప్రతిదినము ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నాం. కానీ చేసిన ప్రయాణాలన్నిటి వలన ఏమి మేలు పొందేమో, ఎంత కీడు పొందేమో నీకు నాకు తెలియలేదు ఇప్పటి వరకు. అందుకే దేవుడు అంటున్నాడు, ఆలోచించుకుందాం. ఇప్పుడు బోధించబడే మాటని ఆలకించే మనుషులు ఎలాగా ఉండకూడదో ఈ వాక్యం చూడండి. కింద మాట, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన కూడా చెప్తాను. నువ్వు నడవలసిన దారిపై, నువ్వు వెళ్ళవలసిన మార్గమమ్మా, నీకు మేలు కలిగేది మార్గము నేను చెప్తాను. అందుకు నువ్వు ఆలోచించు. ఈరోజు దేవా నాతో మాట్లాడుతున్నావు, నాకు ఆలోచన చెప్పే దేవుడు నీవే. నేను నడవలసిన మార్గమును తెలియపరుస్తున్నావు. చెప్పు ప్రభువా, నాకు కావాలి అని నువ్వు కూడా ఆతృతగా ఎదురు చూడాలి. ఈ మాటను బట్టే నీ జీవితము నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీ జీవితము నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఎలాగ నడాలనుకుంటున్నావు, ఏ మార్గములోనికి వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావు అన్నదంతా అది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది, నీ జీవితం అంతా. అందుకే ఈరోజు మనం నిర్ణయించుకోవాలి, నేను ఈ పని చేయాలి, నాకు దేవుడు చెప్పిన మాట ప్రకారముగా నేను నడవాలి అని నీవు నిర్ణయించుకోవాలి. ఇది నిర్ణయించుకునే సమయము. ఈ ఆదివార దినము నీవు నిర్ణయించుకోవాలి. ఎందుకు నిర్ణయించుకోవాలంటే నీకు మేలు కలిగించే ఈ మాట. దేవుని బిడ్డలారా, దృష్టి ఉంచాడు. మూడవది ఏంటమ్మా, నీకు ఆలోచన చెప్తున్నాడు కదండి. ఆలోచన చెప్పేవారు లేకపోతేనంట అందరూ ఏమవుతారంట, చెడిపోతారంట. ఆలోచన చెప్పేవాడు మనకు ఒక వ్యక్తి ఉండాలా. ఆ ఆలోచన చెప్పే మనిషి మాట వింటేనే నీకు మేలు. ఆలోచన చెప్పకపోతే నీకు అర్థము కాదు, ఏం చేస్తున్నావు నీకు తెలియదు. తర్వాత నష్టపోతే అరే ఈ పని చేసేనేంట్రా నేను అనుకుంటావు. ఎందుకంటే నీకు ఆలోచన చెప్పేవాడు లేడు కాబట్టి నీ ఇష్టమైన పని చేసి నష్టపోయావు. ఇక మీదట నష్టపోవటానికి వీలు లేదంటున్నాడు దేవుడు. నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబాలకి మేలు కలగాలి అంటే ఒక ఆలోచన చెప్పేవాని మాట మనము వినాలి. అందుకే ఆ దేవునికి ఒక పేరు ఉంది, ఆలోచింపజేసే దేవుడు. ఆయన ఆలోచన చెబుతాడు, నువ్వు కూడా ఆలోచించాలని ఆయన సలహా ఇస్తున్నాడు. అందుకే మనమందరము కూడా ఈరోజు విన్న వాక్యము మార్గము. వాక్యం యొక్క అంశం ఏంటంటే మార్గము. ఏ మార్గము కోరుకోవాలి నువ్వు అంటే నీకు నాకు మనందరికీ మేలు కలిగే మార్గము. అందుకే దేవుడు అన్నాడు, నేను నీకు ఉపదేశము చేస్తున్నాను బాబు, అమ్మా, నీవు నడవలసిన దారి గురించి చెప్తున్నాను, నువ్వు నడవలసిన మార్గం గురించి చెప్తున్నాను, ఆ మార్గములో నువ్వు వెళ్తే నీకు మేలు కలుగుతుందని చెప్తున్నాను. అందుకు దేవుడు ఈ మాట, ఈ వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాడు. అవండి, ఇప్పుడు 9వ వచనము చూడండి. ఏమి లేనంట,
బుద్ధును జ్ఞానమును లేవంట. ఎవరికో బాగానండి, ఎవరికి ఉండవంట బుద్ధి జ్ఞానము? దేవుని వాక్యంలో రాస్తున్న మాట ఇది. అయితే నీకు ఇంకా తెలియలేదు కాబట్టి నేను వాక్యాన్ని మీకు వివరిస్తున్నప్పుడు ఇది దేవుడు తెలియపరుస్తున్నాడని మీరు తెలుసుకోవాలి. బుద్ధి జ్ఞానము ఎవరికి ఉండదు అంటాడంటే, ఏమండి, పశువులకు కదా, మృగములకు, ఏమండి, లేక గాడిదలకు, గుర్రములకు ఉండదు అని బైబిల్లో ఉంది. ఏముండదు వాటికి అంటే బుద్ధి జ్ఞానము ఉండదు. దాన్ని కానీ ఉప్పి వదిలేస్తే ఎటుబడిదడిపోతూ ఉంటుంది. అవునా కదా? పశువులు ఒక దడ్డు లేదు, ఏమంటే ఒక దడి లేదు అని మనం వదిలేసాం అనుకోండి, అవి ఎటుబడితాయి పోతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారా? ఏమండి, అడవిలో ఉన్న పశువాదులన్నీ ఒక చోట ఉంటాయా? ఉండవు. ఎందుకని ఉండవు? వాటికి ఆలోచన లేదు, వాటికి బుద్ధి లేదు, వాటికి జ్ఞానము కూడా లేదు. ఏమండి, వాటికి కాపరు కూడా ఉండడు. అందుకు తమకు ఇష్టం వచ్చినట్లుగా వెళ్ళిపోతూ ఉంటాయి. ముళ్ళలోకి వెళ్ళిపోతాయి, తుప్పలోకి వెళ్ళిపోతాయి, కొండ మీదకి వెళ్ళిపోతాయి, లోయల్లోకి వెళ్ళిపోతాయి. వాటికి కాపరు లేడు కాబట్టి వాటికి బుద్ధి జ్ఞానము లేదు అని దేవుడు చెబుతున్నాడు. అయితే ఈరోజు భూమి మీద ఉన్న మానవులు, లేక ఈరోజు వాక్యం వింటున్న మనమే ఆలోచించాలి. నిజముగా బుద్ధి జ్ఞానం అన్నది ఎవరి దగ్గర ఉంటుందో అది కూడా మనం తెలుసుకోవాలి. బుద్ధి జ్ఞానము ఎవరు కలిగి ఉన్నారో దాన్ని కూడా మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, అంటే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలనైనను కంచరి గాడిద వలనైనను మీరు, అంటే మనము కదా, మనము అలాగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. బుద్ధి జ్ఞానము లేని గాడిద, కంచర గాడిదల గుర్రాల వలె మీరు ఉండకూడదు. మీకు బుద్ధి జ్ఞానమును నేను ఇస్తాను, మీకు ఆలోచన నేను చెప్తాను, నేను మీకు ఒక మార్గమును ఏర్పాటు చేస్తాను. మీరందరూ కలిసి నా మాట వినండి, నా మాట వినండి. దేవుని మాట వినుట వలన మనుషులకు మేలు మేలు మేలు. ప్రియులారా, ప్రభు బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు మనందరము కూడా మన దేవుని మాటకి లోబడదాం. ఆ మాట ఎంత మేలు చేస్తుందో మనం ఆలోచించాలండి. ఏం బాబు, మార్గము గురించి దేవుడు చెప్పాడు కాబట్టి ఆ మార్గమును గురించి ఇంకా మనం తెలుసుకోవటానికి మరొక వాక్యాన్ని చూపిద్దాం. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా దేవుడు ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మార్గాలలో నిలిచి చూడండి. పూర్వకాలము నుండి నడిచిన మార్గాల గురించి విచారణ చేయండి. మేలు కలుగు మార్గము ఏదో అని అందులో నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవుడు చెప్తున్నాడు, అబ్బాయ్, మీరు పూర్వకాలము నుండి ఎన్ని మార్గాల్లో నడిచారో ఆలోచించండి. ఎన్ని దారిలో ప్రయాణాలు చేశారో ఆలోచించండి. పురాతనమైన మార్గముల గురించి విచారణ చేయండి. అవును, మా తాతలు ముత్తాతలు, మా తండ్రులు, వారు నడిచిన త్రోవల్లో ఏం మేలు పొందారు, ఇప్పుడు నేను నడవలసిన దారి, నేను చేయవలసిన ప్రయత్నము, నేను కలిగి ఉండవలసిన పని అన్నది ఇప్పుడు నిర్ణయించుకోవాలి. మన పూర్వీకులు నడిచారు దారిలో. ఆ దారులు ఎలాంటివి చెప్తున్నారా? ఏమండి, ఎవరికి నచ్చిన దేవతను వాళ్ళు పూజించారు. ఏమండి,
ముక్కోటి దేవతలని పేర్లు పెట్టుకొని మనుషులందరూ వాటికి సాగిలపడ్డారు. వాటి వల్ల మానవుడికి ఏమైనా ఉందా? లేదు. అయితే ఆ కాలము గతించిపోయింది, ఆ మనుషులు గతించిపోయారు. ఇప్పుడు మనుష్యులుగా మనమే ఆలోచించాలని దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నీకు మేలు కలగాలా లేదా? ఏం బాబు, నీకు నాకు మనందరికీ మేలు కలగాలంటే ఒక మంచి మార్గమును ఎంచుకోవాలి. ఆ మార్గమును గురించే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశము చేస్తాను. నువ్వు నడవలసిన దారిని గురించి, నువ్వు నడవలసిన మార్గమును గురించి నేను ఉపదేశిస్తున్నాను. ఇది నువ్వు తెలుసుకో ఈరోజు అని దేవుడు మాట్లాడాడు. అందుకే గ్రంథములో అన్నీ రాసి పెట్టేశాడు దేవుడు. గ్రంథములో అన్నీ రాసి పెట్టాడు. ఈ మార్గము నీకు మేలు అంటున్నాడు దేవుడు. ఏ మార్గం అది? ఒకసారి ఏమండి, కీర్తన గ్రంథము కూడా చూడండి. 128వ కీర్తన మొదట మాటలు చదువుదాం. గమనిస్తున్నారా? యెహోవా దేవుని యందు భయమును భక్తి కలిగిన వారుగా, అది సంగతి. ఇప్పుడు చెప్తున్నాడు కదా, ఏ త్రోవ గురించి చెప్తున్నాడు దేవుడు? ఏమండి, నా మార్గం ఇది, నా దారి ఇది, మీ కొరకు ఏర్పాటు చేశాను. మీరందరూ కూడా ఈ మార్గములో నడిచి రావాలి. దేవునికి స్తోత్రం. దేవుడు చూపించే మార్గం ఇది. యెహోవా మందిరమునకు వెళ్ళే మార్గము, దేవుని సన్నిధికి వెళ్ళే మార్గము. ఈ మార్గములోకి వచ్చే వారందరికీ ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది అన్నాడు? మేలు కలుగుతుంది. నువ్వు ధన్యుడు అవుతావు. యెహోవా మార్గముల యందు, యెహోవా త్రోవల యందు నడిచేవారందరూ ధన్యులండి. పేరు కూడా పెట్టలేదు అక్కడ. నడిచేవారందరూ, భూమి మీద ఉన్న మానవులు, భూనివాసులు, వారు నడవలసిన మార్గముల గురించి నేను చెప్తున్నాను కనుక నా మాట ఆలకించి ఎవరైతే నడిచి వస్తారో అదండి వారెవరో ధన్యులు. చూడండి, ఇప్పుడు ఇలాగ వచ్చిన వాళ్ళేమో మందిరాలకు వచ్చారు, అలాగ పోయే వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారో ఆలోచించండి. అలాగ పోతున్నారు చాలామంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? మరి ఇలాగ వచ్చారు మీరందరూ, మీరు ఎక్కడికి వచ్చారు? చూసారా తేడా కనపడిందా లేదా? అలాగ పోయే వాళ్ళందరేమో ఎక్కడ పోతున్నారో వాళ్ళకే అర్థం కాదు. కానీ నువ్వెక్కడికి వచ్చావంటే దేవుని సన్నిధికి వచ్చావు. అందుకు దేవుడు నీతో అంటున్నాడు, నీవు ధన్యురాలువు, ధన్యుడువు. ఎందుకు? ఇది మేలైన మార్గము, దేవుని సన్నిధికి వచ్చే మార్గము, దేవుని వాక్యం వినే మార్గము, దేవాది దేవుని చేత దీవించబడే సమయము. అందుకే నేను పనికి వెళ్ళను, ప్రయాణము చేయను, లాభం వచ్చినా నాకు అవసరం లేదు. నాకు దేవుడి కావాలి, నాకు దేవుని మాటే అవసరము. ఆ మాటే నన్ను బ్రతికిస్తుంది, ఆ మాటే నన్ను జీవింపజేస్తుంది. దేవుని మాట నీకు ఏమండి 1,00,00,000 రూపాయల మూట. దేవుని మాట నీకు ఒక వరం. అందుకే ఈ దినము దేవుని ద్వారాగా నువ్వు వింటున్న మాట నీ బిడ్డలకు, నీ కుటుంబాలకి గొప్ప మేలు చేయబోతున్నాడు దేవుడు. బైబిల్ గ్రంథంలోకి వెళ్దాం. ఇంకా ఏమండి, ఇంతవరకు మీరు ఏం చూశారంటే మార్గాల గురించి చూశారు కదా. అందుకు ఇంకా యేసుప్రభు అన్నాడు యోహాను సువార్తలోని, నేనే మార్గమయ్యా, నేనే మార్గము. నా ద్వారాగా నడిచి వచ్చే వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడతారు, ఆశీర్వదించబడతాం. దేవుని మార్గములో మేలుంది, దేవుని మార్గములో నెమ్మది ఉంది, దేవుని మార్గములో దీవెన ఉంది, దేవుని మార్గముకు చాలా చాలా విలువ ఉంది. అందుకే మనము ఎప్పుడు కూడా ప్రభు మార్గాన్ని మర్చిపోకూడదు. ప్రభు దారిలో నడవటానికి ఇష్టపడాలి. ప్రభు సన్నిధికి వచ్చి ఆయన మాట ఆలకించాలి. నేను ఆ మాటే నా జీవితానికి పూల బాట అనుకో అని విశ్వాసాన్ని నువ్వు కనపరుచుకో.
అలా కనపరుచుకోవటం వల్ల నీ అవసరం తీరుతుంది, నీ ఆపద ఒడ్డెక్కుతుంది, నీకు కావలసిన కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక ఆమె ఉంది, మనం చూద్దాం ఆమెను గురించి ఒక మాట. మనం ఏమండి, ఆమెను గురించి ఒక మాట నేను మీకు వినిపిస్తాను, మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి. లూకాసు వార్తలోకి రండి. ఇప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనంలో ఉన్న మాట చదువుతారా? ఏమండి, దేవుడు చెప్పిన ఏ మాటైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పిన. ఎవరు చెప్తున్నారమ్మా? ఎవరు చెప్తున్నారు బాబు? ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా కొంచెం కిందకు చదివితే తెలుస్తుంది అనుకోండి, అంతకుముందు నేనే చెప్పేస్తాను, బాగా వినాలి. ఈ మాట ఎవరు చెప్పారంటే, దేవుని వద్దనున్న గాబ్రియెలు దూత భూమి మీదకి పంపబడింది. ఈ భూమి మీద కోట్ల మంది మనుషులు ఉన్నారే, కానీ ఇంతమందిలో నుండి ఒక స్త్రీ భక్తిపర్రాలు దైవికమైన ఆలోచనలు చేస్తూ దేవుని స్తుతిస్తూ ఉంది. ఆమె దగ్గరికి ఆ దూత వచ్చింది. ఆమె దగ్గరికి ఆ దూత వచ్చి ఏమంటుందంటే, అమ్మాయి, దేవుడు చెప్పిన ఏ మాటైనా సరే అది నిరర్ధకము కాదు, అది నెరవేరుతుంది. ఆయన ఏం చెప్పాడో అది జరుగుతుంది. నువ్వు నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా అని ఆమెతో మాట్లాడింది ఆ దూత. అలాగ చెప్పేసి ఆ దూత వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి, ఆ విశ్వాసురాలు, లేక ఆ స్త్రీ, ఆ సహోదరి, లేక ఆ తల్లి ఈ మాటని ఆమె ఆలోచనలోకి తీసుకుంది. వినండి దేవుని బిడ్డలారా, ఆ మాటని ఆమె ఆలోచనలో తీసుకుంది. ఏమిటి? ఎక్కడ నుండో వచ్చిన దూత నాతో మాట్లాడింది అంటే ఎవరు పంపించారు ఈ దూతని? దేవుని సముఖం నుండి వచ్చిన గాబ్రియెలు దూత. గుర్తించుకుంది అమ్మాయి, పేరు కూడా గుర్తించింది, మాటను కూడా గుర్తించింది. దేవుడు ఆమెకు చెప్పిన మాట అది నిరర్ధకము కాదు అని ఆమె నమ్మునట్లుగా ఉంది బైబిల్. ఇంకా తర్వాత మాట చదవడమా? విన్నారా? ఎవరు తెలియజేశారు? ప్రభువైన దేవుడు తెలియజేశాడు. కాకపోతే అక్కడ ఆమెకు కళ్ళకి దృశ్యం కనపడింది కదా. ఆ దృశ్యం ఎవరంటే దూత. అంటే దేవుని మాటను తీసుకొచ్చిన దూత ఆమెకి చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆమె అనుకుంటుంది, ప్రభువు నాకు తెలియపరిచాడు. ఏం బాబు? ఉదాహరణకి ఇప్పుడు మీ కళ్ళ ముందు ఎవరు కనబడుతున్నారు? సేవకుడు కనబడుతున్నాడు కదా. కానీ సేవకుని నోటంట వచ్చే మాట ఎవరి మాటలు? అప్పుడు నువ్వేమనుకోవాలా? దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ప్రభువు నాకు సెలవిస్తున్నాడు, నేను ఈ మాటను తప్పగా పట్టుకోవాలి, ఈ మాట నాకు చాలా అవసరము, ఈ మాట వల్లే ఏదైనా జరుగుతుందని ఆ మాటని మీరు గట్టిగా పట్టుకోవాలి. ఆ మాట పట్టుకుంటే నీకు మేలు. నన్ను చూస్తూ ఉంటే మీకు మేలు రాదు అయ్యా. నన్ను చూస్తూ ఉంటే మీకు మేలు కలగదు. కానీ నా నోటంట వచ్చే దేవుని మాటను చూడండి, ఆ మాటను పట్టుకుంటే నీకు మేలు. ఇదిగో ఈ స్త్రీ దూత చెప్పేసింది. దూత చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆమె అనుకునే మాట ఏంటి? ప్రభువు నాకు తెలియచేశాడు, అందుకు ఆ మాట నేను నమ్ముతానన్నది. అలా నమ్మినందుకు ఆమెకి ఏం జరిగిందో తర్వాత చూద్దాం కింద వాక్యములో. ఏమన్నది? ఏమండి? ఇందా చదువు పైన. ప్రభువు ఆమెకి తెలియజేసిన మాట సిద్ధించును గనుక ధన్యురాలయును. అప్పుడు మరియా ఇట్లనును, ఏమండి, నా ప్రాణము ప్రభువుని, ఇక మొదలు పెట్టేసిందేమో. దేవుడు చెప్పాడు ఈ మాట, ఇక నేను కనపరచాలి దేవుణ్ణి. ప్రభు సెలవిచ్చాడు ఈ మాట, నేను స్తుతించాలి దేవుణ్ణి.
ప్రభు చదివించిన మాట ప్రకారం ఏదైనా జరుగుతుంది, ఒక రోజు రెండు లేటు కానీ తప్పనిసరిగా నా జీవితంలో అద్భుతం జరుగుతుందని ఆ అమ్మాయి, ఆ మరియమ్మ గారు ఒక ఆలోచన చేసుకుందామా. మరి ఈ రోజుల్లో మనము కూడా ఆలోచన చేద్దామా? చేయాలి. ఇది పూర్వకాలం ముందు జరిగిన చరిత్ర. పూర్వకాలము నుండి దేవుడు ఆమెకి ఏం చేస్తున్నాడో ఈ విషయాలన్నీ కూడా ఆమెలో పరిపూర్ణమయ్యాయి. అది చరిత్ర రాయబడి ఉంది బైబిల్. ఆ గ్రంథాన్ని ఇప్పుడు మనం తెరిస్తే ఈ మాటలు కనబడ్డాయి. ఇప్పుడు ఆ వచ్చిన వెంబడి వచ్చినాన్ని మనం చదువుతున్నాం కనుక మనం ఈ మాటల్ని మనకు చెబుతున్నాడు దేవుడు, మనతో మాట్లాడుతున్నాడు దేవుడని మనమందరము ఆలోచించాలి. ఆలోచిస్తే అప్పుడు దేవుడు ఆమెకు తెలియచేసిన మాటల ప్రకారం ఏం చేస్తున్నామి? నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. తన దాసురాలి యొక్క దీనస్థితి కటాక్షించాడు దేవుడు. ఆమె స్థితి ఎలా ఉందంటమ్మా? దీనస్థితి అంటే ఆ పూట కూడా భీము లేని స్థితి ఏమో, ఏమండి, ఒక 100 రూపాయలు కూడా డబ్బులు లేని స్థితి ఏమో, పేదరికమేమో. మరి దీనస్థితి అంటే అంతే కదా. కాబట్టి నువ్వు ఎంత పేదరికములో ఉన్నా, దీనస్థితిలో ఉన్నా, నీ దేవుని నువ్వు ఘనపరచడం కానీ అలవాటు చేసుకుంటే ఆయన నిన్నేం చేస్తాడు? కటాక్షిస్తాడు, కనికరిస్తాడు. నీ కష్టాన్ని, నీ బాధని ఆయన చూస్తాడు. చూసిన దేవుడు తర్వాత నీ కొరకు ఏం చేస్తాడో ఆలోచించు. తన దీనదాసురాల స్థితిని కటాక్షించాడంట. కటాక్షించినప్పుడు ఆమెకి ఏమండి దేవుడు ఏమి చేస్తున్నాడో మనం జ్ఞాపకం చేసుకుందామా? ఏమండి 49వ వచనం చూడండి. ఇంతకుముందు ఏమన్నది ఆ అమ్మాయి? దీనస్థితిలో ఉన్నాను నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అన్నది. ఇప్పుడు 49వ వచనంలోకి రాబడికి ఏం మాట వచ్చింది? సర్వశక్తి గల దేవుడు నాకే 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 గొప్ప కార్యం చేశాడు. చెప్పండి దేవునికి స్తోత్రం. ఏ కార్యం చేశాడు? ఎందుకు చేశాడు? ఎందుకు చేశాడమ్మా? నమ్మింది. ఏమి నమ్మింది? ప్రభు చెప్పిన మాటని నమ్మింది. అది నీ సంగతి. అది నువ్వు కూడా తెలుసుకో. ఇక నేను మరియ గురించి చెప్పడం లేదు. ఇక మరియమ్మ గురించి, ఆమె చరిత్ర గురించి చెప్పదలుచుకోలేదు నేను. ఇక ఈ రోజు నుంచి నీకు తెలియచేయబడుతుంది ఒక మాట, నీకు కూడా బోధిస్తున్నాడు దేవుడు ఒక మాట. మరి ఈ మాట నువ్వు ఎలా పట్టుకుంటావు? ఈ మాట నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు? ఈ మాటను ఎలాగా నీ పనుల్లో, ప్రయాణంలో ఉపయోగించుకుంటావు? అది నీ ఇష్టం. ఏమండి, మరియమ్మ గారికి తెలియపరిచాడు దేవుడు. తెలియపరిచిన మాటను బట్టి ఆమె నమ్మింది. ఆ మాట నాకు మేలు, ఆ మాట నాకు జీవము, ఆ మాట వల్ల నాకు కార్యం జరుగుతుందని ఆ విశ్వాసంతో అనుకుంది. అనుకున్నందుకు దేవుడు ఏం చేశాడని చెబుతుందామే? గొప్ప కార్యము చేశాడు. నా పేదరికం పోయింది, నా దరిద్రత పోయింది, నా ఇబ్బందులు పోయాయి, నాకున్న వ్యాధి బాధ రోగాలన్నీ తొలగిపోయాయి. సర్వశక్తిమంతుడు నన్ను సజీవురాలుగా, ఆరోగ్యవంతురాలుగా ఆశీర్వదించాడు నన్ను. మరి నీ మాట ఏంటి? అది పూర్వకాలం మాట, మరియమ్మ గారి మాట. మరి నీ మాట ఏం చెప్తారు? మరి చెప్పబడిన మాటల మీద మీకు ఆలోచన వస్తుందా? బోధించబడుతున్న మాటల మీద నీకు ఆలోచన కలుగుతుందా? అవును, నేను కూడా నమ్ముచున్నాను. ఎవరి మాట నమ్ముదాం? ఏమండి, ఎవరి మాట నమ్ముదాం? దేవుని మాట నమ్మండి, మీ జీవితాలకి గొప్ప మేలు. ఇర్మియా గ్రంథము 42వ అధ్యాయము 4, 5, 6 వచనాలు చదువుతారు త్వరగా. ఇర్మియా గ్రంథము. కాగా ప్రవక్త అయిన ఇర్మియా గారు వారికి ఉత్తరం ఇచ్చినది ఏమనగా, మీరందరూ చేసినవన్నీ నాకు అంగీకరించుచున్నాను. నిజంగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రవక్త అయిన ఇర్మియా గారు మాట్లాడుతున్నారు ఈ విశ్వాసులతో. విశ్వాసులన్న వారు, సంఘస్థులు ఏం చెప్పారు?
నిజంగా ఉదాహరణకి ఒకవేళ మీరందరూ ఏదైనా చెప్పాలి పాస్టర్ గారు అనుకుంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్పరా? మా అబ్బాయికి పెళ్లి చేయాలి పాస్టర్ గారు అంటారనరా? అయ్యా మా అమ్మాయికి జ్వరం వచ్చింది పాస్టర్ గారు అంటారనరా? అయ్యా అప్పుల బాధలు పడిపోయాను పాస్టర్ గారు అంటారనరా? అంటారు. ఆ రోజుల్లో కూడా ఇర్మియా గారి దగ్గరికి వచ్చిన వారందరూ చెప్పారంట. చెప్పిన మాటలన్నీ ఆలకించి ఇర్మియా అంటున్నాడు, అయ్యా అమ్మా మీరు చెప్పిన మాటలన్నీ నేను అంగీకరించాను రా. అయితే మీరు చెప్పేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇర్మియా గారు ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి. చేస్తున్నాడా ఇర్మియా? చూడండి వాక్యంలో, మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవా ఎదుట నేను కూడా పాటిస్తున్నాను. అంటే ఏంటి అర్థం? మీరేమో నాకు చెప్పారు, నేనేమో దేవునికి. మరి నేను కూడా ప్రతి దినము ఉదయకాలం ముందు ఇక్కడ ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాను? వింటున్నారా మీరు? ఇంకా నిద్రపోతూ ఉంటున్నారా? ఆలకిస్తున్నారా మీరు? ఏమండి, నిజముగా ఈరోజు నేను చాలా మాటలు ఉదయకాలం ముందు చెప్పాను. 5 గంటలకి మౌతులో చెప్పాను. సౌండ్ ఎక్కువ పెట్టి చెప్పాను. చాలా దూరం వెళ్తుంది సౌండ్. ఎంతమందికి ఆ మాటలు వినబడ్డాయి? ఒక్క మాట అని చెప్తారా? ఒక్కరికి వినబడలేదా? దేవునికి స్తోత్రం. ప్రభువా అప్పుల్లో ఉన్నారు వాడరేవు గ్రామస్తులు, చాలామంది చెప్పారు ప్రభువా, వారికి ఏ పోరగంటే కానీ, ఏమండి, ఒక డాక్టర్ గ్రూప్ కానీ, లేక అధికారుల ద్వారా కానీ, లేక చేసుకునే పని ద్వారా కానీ, లేదా ఏటకెళ్ళే ఏట ద్వారా కానీ ఏదో ఒక రీతిగా సహాయం అందించు ప్రభు అలాగని ప్రార్థనలో చెప్పాను. అంటే మీకున్న ఆపదలు కష్టాలు నేను గ్రహించాను, నేను చూశానంటున్నాడు ఇర్మియా. నేను తెలుసుకొని ఏం చేశాడంటాడు? మళ్ళా దేవుడైన యెహోవాకు మీ సంగతులన్నీ చెప్పానయ్యా, మీ సంగతులన్నీ చెప్పేశాను. ఇప్పుడు మీ దేవుడు నా దేవుడు ఏం చేస్తాడో 5వ వచనం చదవండి. ఏమన్నారు? నిన్ను మా యొద్దకి పంపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకున్నదా జ్ఞాపకమా? మీకున్నదా మాట? ఆ ఆలోచన వచ్చింది ఎప్పుడైనా? ఏమండి, మీ వద్దకి ఎవరిని పంపిస్తున్నాడు? మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? ఆలోచించారా? మీరు కష్టంలో ఉన్నారని మీరు చెప్పారా? మీరు ఆపదలో ఉన్నారని మీరు తెలియపరిచారా? మీరు శోధనలో ఉన్నవారని ఏమైనా నాకు కబురు పెట్టారా? అంటే లేదు. అయితే దేవుడు ప్రేరేపించి, ఇదిగో ఎల్లు పలానా చోటకి, పలానా ఇంటికి, పలానా గ్రామానికి నువ్వు వెళ్తే వారు సమస్య చెబుతారు, వారు కష్టం చెబుతారు. అప్పుడు నువ్వు వచ్చి నాకు చెప్తే నేను నీ ప్రార్థన ఆలకించి వారి బాధలు తొలగిస్తాను అని ఇర్మియా గారికి దేవుడు చెప్పాడని, అందుకు ఇర్మియా ప్రవక్త గారు మీ వద్దకే వచ్చాడని అక్కడ ఉన్నవారందరూ అంటున్నారండి కదా. ఇర్మియా ప్రవక్త గారు చూసిన జనులందరూ అంటున్నారు, ప్రవక్త గారు నిన్ను మా వద్దకు పంపించాడు. ఎందుకు? మీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటలను బట్టి. చూడండి, మారు మాట లేకుండా మేము జరిగించిన ఎడల సాక్ష్యము నిలబెట్టాడు. ఏం కలిగినట్లు? దేవుడి మాట చూడండి ఎలా చెబుతున్నాడో. విశ్వాసులు చెబుతున్నారు, అక్కడ ప్రవక్త చెబుతున్నాడు, టోటల్గా వాళ్ళిద్దరు సంభాషణ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇర్మియా అయినా విశ్వాసులైనా ఏం చెబుతున్నారు? మాకు మేలు కలుగునట్లు. చూసారా? ఏ మాట వల్ల మేలు కలుగుతుందటమ్మా? దేవుని మాట వల్లనే మానవుడికి మేలు. దేవుని మాట వినకపోతే మానవుడికి చాలా పెద్ద ప్రమాదాలు ఉన్నాయి. దేవుని బిడ్డలారా,
మానవుడు లేక విశ్వాసి ఎప్పుడు కూడా దేవుని మాట కోసమే ఎదురు చూస్తూ ఉండాలి. ఈ లోకంలో చాలా చాలా రకాల మనుషులు మాట్లాడుతూ ఉంటారు. దయించి మీరు చెవులు మూసుకోండి. ఆ మనుషుల మాటలు వినబడకుండా మీరు మీ చెవులు మూసుకోండి, లేకపోతే వారికి దూరముగా వెళ్ళిపోండి. మనుషుల మాటలొద్దు, మాయ మాటలు, మనుషుల మాటలు, మబ్బు, నిన్ను మోసగించటానికే మాట్లాడుతున్నారు మనుషులు. కానీ దేవుడైతే మోసం చేస్తున్నాడా? అన్యాయం చేస్తున్నాడా? ఇదిగో ఇర్మీయాతో అంటున్నారు వాళ్ళు, దేవుడు, మీ దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు మేలు కొరకే మాట్లాడుతున్నాడు. అందుకే ఏబు గ్రంథంలో ఒక మాట చూడండి, దేవుడు మనతో మాట్లాడితే మేలు. దేవుడు అనుకుంటున్నారా? దేవా నాతో మాట్లాడు, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. పాడు గట్టిగా అందరూ, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లా ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. దేవునికి స్తోత్రం. ప్రతి విశ్వాసి ఆలోచన ఎలా ఉండాలి? నాతో మాట్లాడు ప్రభువా. ఈరోజు సేవకుని ద్వారాగా నాతో మాట్లాడు, నీ వాక్యము ద్వారాగా నాతో మాట్లాడు, నీ ఆత్మ ద్వారాగా నాతో మాట్లాడు. లేకపోతే నేను నిద్రపోతున్నప్పుడు కలలో మాట్లాడు, లేకపోతే దర్శనంలో మాట్లాడు, ఏ పూర్వకంటే కానీ నువ్వే నాతో మాట్లాడు ప్రభువా, నీవే నాతో మాట్లాడు ప్రభువా. ఎందుకు మాట్లాడాలంటే మేలు జరుగుతుంది, మేలు కలుగుతుంది. మేలు కలుగే మాట అండి దేవుని మాట, మనుషులకు మేలు జరిగించే మాట. ఆ మాట కొరకు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అనుకుందాం, ఏమండి? ఈ వాక్యాలన్నీ ద్వారాగా దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి మీరు. మరి ఆ మాట కొరకు నువ్వెలా ఉన్నావు, నువ్వెలా ఉండాలి? అందుకే బైబిల్ చెబుతుంది, దేవుని ఆత్మ ద్వారా చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనంలో ఉన్న మాట చదువుతారు ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలమ్మా? ఎప్పటి నుంచి ఉన్నారు అలాగా? ఎప్పటి నుంచి వింటున్నాం అలాగా? ఎంతకాలం వినాలి అలాగా? నీ జీవితము ఎంతకాలం భూమి మీద ఉంటుందో అంతకాలము శ్రద్ధగా వినాలి. మరియమ్మ గారు విన్నారు. అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడు గొప్ప కార్యం చేశాడని ఆమె ఇచ్చిన సాక్ష్యం ఉంది సమాజంలో, ఆమె ఇచ్చిన సాక్ష్యం సంఘంలో ఉంది. మరి నీ సాక్ష్యం, నీ ఆలోచన ఉండాలి. ఎందుకు ఉండాలంటే నీ సాక్ష్యమే దేవుణ్ణి మహిమపరుస్తుంది, నీ సాక్ష్యము దేవుని మహిమపరుస్తుంది. అందుకే ఇర్మీయాతో అన్నారు కదా ప్రజలందరూ కూడా, సత్య సాక్ష్యము మా ఎదుట కనబడుతుందయ్యా. ఇర్మీయా గారు, మేము మా దేవుని మాట వింటాం, మాకు మేలు చేస్తున్నాడు దేవుడు. ఇర్మీయా గారు, ప్రవక్త గారు, నిన్ను మా దగ్గరికి పంపించాడు దేవుడు. నువ్వు పలుకుచున్న ప్రతి మాట దేవుని వాక్యం, ఇది దేవుని మాట, ఇది మేము తప్పనిసరిగా వింటాం. దేవుని బిడ్డలారా, ఇన్న వారందరి జీవితాలు ధన్యకరంగా మార్చునుగాక. విన్నవారి కుటుంబాలను దేవుడే ఆశీర్వదించునుగాక. పలకబడుతున్న ప్రతి మాటను దేవుడు స్థిరపరచునుగాక. అందుకు దేవుని బిడ్డలారా, మీరందరూ కలిసి మీ దేవుడనే యెహోవా మాట, మీ తండ్రి అయిన దేవుని మాట, మిమ్మల్ని రక్షించిన యేసు మాట,
మిమ్మల్ని ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని మాట తప్పనిసరిగా మన జీవితాల్లో ముద్ర వేయబడాలి. ముద్ర వేయబడాలి. అలా వేయబడినప్పుడే ఈ భూమి మీద జీవిస్తున్న కొన్ని సంవత్సరాలు జీవించిన కాలం అంతటిలో దైవ ఆశీర్వాదం రావాలి, దేవుని దీవులు కావాలి అని అడగటము ఆలోచించడం కాదు, కానీ దేవుని వాక్యం మీద నీకు శ్రద్ధ ఉండాలి. దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉంటే దేవుడు నీకున్న ప్రతి అవసరమును తీరుస్తాడు. నీకున్న ప్రతి ఆపదను దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. ఆ దేవాది దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తూ ఉంటాడు. ఏమండి, ఒక సేవకుడు ఇర్మియా గారు చెప్పిన మాట ఆనాడు విశ్వాసులందరూ విన్నారు. వారందరికీ దేవుడు ఏం చేశాడంట? మేలే చేశాడు. మరి మేలు చేయాలి దేవుడు నీకంటే నువ్వే ఆయన మాటని శ్రద్ధగా వినాలి. ఆయన మాటని శ్రద్ధగా వినాలి. ఆ మాట వలనే నీకు అన్ని కార్యాలు దేవుడే జరిగిస్తూ ఉంటాడు. ఇదిగో బైబిల్ గ్రంథంలో చాలా సంగతులు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇవన్నిటినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు చదివారు కదా ఇప్పటిదాకా ఇర్మియా గ్రంథము. ఏం బాబు, 42వ అధ్యాయము 4 నుంచి 5, 6 వచనం చదివారు కదా. వాటిలో ఉన్న భావాలు ఏం తెలుసుకున్నారు మీరు? ఏమండి, విశ్వాసులైన మీరందరూ దేవుని మాటే వినాలి. ఎందుకు వినాలి? మాట ఎందుకు వినాలంటే మేలు కలుగుతుంది. నాకు మేలు దేవుని మాట వింటే, నాకు దేవుని మాట వింటే మేలు అని నీ అభిప్రాయం ఉండాలి. అది నీ సొంత నిర్ణయం. అది నువ్వు శ్రద్ధగా వింటావా అశ్రద్ధగా వింటావా అది నీ ఇష్టం. ఇక బోధించబడుతుంది, దేవుడు బోధించేవాడు. ఏమండి, వివరిస్తున్నాడు దేవుడు ప్రతి మాటని నీకు అర్థమయ్యేటట్లుగా. ఒకసారి నీకు మార్గమును చెప్పాడు, మార్గములో నడాలని చెప్పాడు, అలా నడిచిన వారికి మేలు కలుగుతుందని చెప్పాడు. ఇప్పుడు రెండో మాట ఏంటి? మాట వినాలని చెప్తున్నాడు. ఈ మాట విన్న మరియమ్మ గారు, ఆమెకు గొప్ప కార్యము జరిగిందని ఆమె చెప్పింది సాక్ష్యము. మరి ఈ మాట నువ్వు వింటే ఈ పూట నీకు కూడా గొప్ప కార్యము దేవుడు చేస్తున్నాడు, దేవుడు చేస్తాడు. అందుకే మనం అందరం కూడా ఆలోచిద్దాం. ఇంకా ఇర్మియా గ్రంథం చూద్దాము. ఇంకా ఇర్మియా గ్రంథము ఏమండి 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనము. ఎవరంట? ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా దేవుడు మిమ్మల్ని గూర్చి సెలవిచ్చిన మాట వినండి. మీ బిడ్డలకు మేలు, మీ కుటుంబాలకు క్షేమము, మీ వ్యాపారాల్లో లాభము, మీరు వెళ్ళే ప్రయాణంలో ఏమండి నెమ్మది, మీ జీవితం అంతా సుఖవంతముగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలారా, వంశస్థులారా, లేక పిల్లలారా, పెద్దలారా, స్త్రీ పురుషులారా, మీరందరూ కలిసి దేవుని మాట వినండి. మీ అవసరం తీరాలి కదా, మీ ఆపద కొట్టెక్కాలి కదా, మీరు అనుకున్న కార్యం జరగాలి కదా, మీరు ఆశించినట్లుగా మేలు రావాలి కదా. అందుకు మీరందరూ ఇప్పుడు ఎవరు? విశ్వాసులు కదా. ఆనాడు ఇశ్రాయేలీలు, ఇప్పుడు ఎవరు బాబు? విశ్వాసులు. అంటే ఇప్పుడు విశ్వాసులైన వారు అందరూ ఏం చేయాలా? దేవుని మాట వినాలి. విన్నవారే మేలు పొందారు, విననవాడు శిక్షించబడ్డారు. బైబిల్లో చాలామంది ఉన్నారు వినలోను కూడా. అయ్యో, విననోళ్ళని మాట కూడా ఉన్నారండి బైబిల్లోని. అలుగురిని కూడా చెప్పమంటారా? అలుగురిని కూడా చెబుతాను. వినకుండా తిరుగుబాటు చేశారు కొద్దిమంది. ఏమండి, సంఖ్యాకాండములో ఉన్నారు వాళ్ళు. మోసే గారు, అహరోను గారు దేవుని సేవకు చేస్తూ కొన్ని లక్షల మందిని నడిపిస్తున్నారు. అనుదినం వారు ప్రార్థన చేస్తే వారి అవసరాలు తీరుస్తున్నాడు. అలాగ కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల్లో నుండి ఒక భేదం పుట్టింది. ఏం భేదం పుట్టింది అని అంటే, ఏమండి, వారు అనుకుంటున్నారు ఇక మోసేతో అహరోనుతో మాకు పని లేదు, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని సేవ చేయటానికి అర్హులమే అనుకొని వారు భ్రమపడి ఏమండి మోసేకు వ్యతిరేకముగా, అహరోనుకి వ్యతిరేకముగా వారు కొంతమంది పోగైపోయి పక్కకి వెళ్ళిపోయారు. బాబు,
పక్కకి వెళ్ళిపోయారు. అప్పటికి సేవకుడు వెళ్ళి పిలిచాడు, మోసే గారు వెళ్ళి పిలిచాడు, అయ్యా రండి మనం అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని నడిపించాడు కదా, అరణ్యాలు దాటించాడు, ఎర్ర సముద్రం దాటించాడు, అనేక రకమైన మేలులు చేసి మనకు మన్నాహారం పెట్టి పోషించాడు కదా, ఆ దేవుడిని మనం అందరం కలిసి ఆరాధిద్దాం, రండి 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 అని పిలిస్తే మేము రావాల్సిన అవసరమో లేదు అన్నారు. లేదు అన్నారు బాబు. ఇక మోసే గారు ఏమంటాడు, ఏమంటాడు బాబు? కొడతాడా? గద్దిస్తాడా? లేదు లేదు. ఏమండి, సరే మీ ఇష్టం బాబు, మీకు ఎలా నేస్తే అలా చేయండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలు అందరూ, ప్రజలందరూ, స్త్రీ పురుషులందరూ ఒక చోట ఆరాధన చేసుకున్నారు. ఇలాగ పక్కకు పోయిన వారందరూ ఒక చోట కూడుకున్నారు. కానీ ఆరాధించారా దేవుని అంటే? లేదు. స్తుతించారా దేవుని అంటే? లేదు. వారు సొంత పనులు చేసుకుంటున్నారు, వారు సొంత కార్యక్రమాలు చేసుకుంటా ఉంటే పైనుండి దేవుడు చూశాడు. పైనుండి దేవుడు చూస్తే, ఏంటి నా సేవకుడైన మోసే గారు పిలిస్తే రాలేదు వీళ్ళు? ఏమండి, నేను ఏర్పరచుకున్న సేవకుడు కదా ఆయన, ఆయన మేలు కొరకు కదా పిలిచాడు, వారి క్షేమం కొరకు కదా పిలిచాడు. ఏమండి, ఎందుకని వారు రాలేదు, ఎందుకని అలాగ అయిపోయారు వాళ్ళని దేవుడు ఆలోచన చేసి వారి హృదయాలు పరిశీలిస్తే వారి హృదయాలు ఏముంది? వ్యతిరేకత ఉంది. అబ్బో, వీరు దేవుని చేత ఏర్పాటు చేయబడిన సేవకుడు పిలిస్తేనే రాలేదంటే ఇంకెవరు పిలితే వస్తారు వీళ్ళు అనుకున్నాడు దేవుడు. ఒక కార్యం చేయాలనుకున్నాడు. ఏ కార్యం చేశాడో తెలుసా మీకు? చూడండి, యెహోవా దేవుడు ఒక గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతోనే పాతాళానికి, చూసారా, పాతాళంలోకి కూలినట్లుగా భూమి ఏమైందంటమ్మా? నోరుందంట భూమికి. చూసారా మీరు ఎప్పుడైనా? ఏం బాబు, భూమి కంటే ఏముందంటమ్మా? నోరుందంట. ఏమిటా నోరు? భూకంపమే నోరు. భూమి బద్దలవుతుంది, భూమి పగిలిపోతుంది. ఎవరి గురించి? ఎందుకు అలా పగులుతుంది భూమి అంటే, దేవుని సేవకుడు ఏర్పాటు చేయబడినాడు. నేను పిలుచుకున్నాను మోసే, మీ దగ్గరకు వస్తే మీరెందుకు ఆ మాట నిరాకరించారు? ఇక మీరు భూమి మీద ఉండకూడదురా, ఇక మీరు భూమి మీద ఉండకూడదు. ఉంటే ఏముంది? ఇక అవమానమే కదా. దేవునికి అవమానమేనా? అవమానమే. అవమానపరిచే మనుషులను దేవుడు ఏం చేశాడు? భూమిని బద్దలు చేశాడు. ఉన్న పాటుని అందరూ కట్టగట్టి భూములు దిగిపోయారండి, చచ్చిపోయారు బాబు. ఒకప్పుడు దేవుని మహిమ చూసిన వాళ్ళు, ఒకప్పుడు మన్నాహారం తిన్నవాళ్ళు, ఒకప్పుడు మోసేతో కలిసి నడిచిన వారు, ఒకప్పుడు మోకాళ్ళ ఊరి ప్రార్థన చేసిన వారు, ఇప్పుడు మోసే గారి మాట, సేవకుడి మాట ఆలకించకుండా, దేవునికి భయపడకుండా జీవించిన వారు ఆ రోజుల్లో. మరి అలాంటి వారు ఉన్నారు ఇప్పుడు కూడా? ఉన్నారంటారా? ఉన్నారు, ఉన్నారు. నిన్న కాక మొన్న విన్నాను నేను. ఎవరు ఉన్నారని విన్నాను చెప్పమంటారా? ఏమండి, విశ్వాసులు అనబడిన వారు, బాప్తీసాలు పొందిన వారు, ఏమంటే సంఘంలో కలిసిన వారు, వారందరూ మళ్ళా ఏకమైపోయారు. అన్నిలతో, అన్నిల ఆచారాలకు మొగ్గిపోయారు. అన్నిలు ఏదడితే అది ఇచ్చేశారు. ఏమండి, వేల వేల రూపాయలు ఇచ్చేశారు. నిన్నే కదా, మొన్నే కదా. వెళ్ళలేదా మీరందరూ? వెళ్ళలేదమ్మా? మీరు వినరులేండి, మీకు చెవులు లేవు, అలాంటి మాటలు వినరు మీరు. ఎంతమంది ఉన్నారు? ఎవరున్నారంటే, సేవకుని మాట వినకుండా, దేవునికి భయపడకుండా, విశ్వాసులు అనబడిన వాటిలో ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళ గతి వస్తుంది రేపు. తప్పగా దేవుడు శిక్షించే రోజు వస్తుంది. తప్పనిసరిగా జరుగుతాయి కార్యాలన్నీ. అయితే నువ్వు, నేను, మనము తప్పగా దేవునికి తప్ప ఎవరి మాట వినకూడదు. ఎవరి మాట వినకూడదు. అసలు అన్యుల మాట అసలే వినకూడదు. అన్యుల ఆచారాలు అసలే చేయకూడదు. అన్యులతో పొత్తు పెట్టుకోకూడదు. అన్యులతో కలిసి ఉండాలి, కానీ పొత్తు అంటే ఏంటి? సంబంధాలు కలుపుకోకూడదు. ఇది దేవుడు చెప్పిన వాక్యం. అందుకే ఈరోజు విశ్వాసులతో మాట్లాడుతున్నాడు దేవుడు. క్రైస్తవులుగా మీతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మాట ఆలకించాలండి. ఏమంతగా ఆలకించాలి బాబు అంటే, మేలు కలుగుతుంది ఆ మాట, మేలు కలుగుతుంది ఆ మాట వల్ల. అందుకు నువ్వు నేను మేలు పొందేవాళ్ళం కాబట్టి, ఏమండి, విననొల్లన వారి పరిస్థితి అలాగుంది. విన్న వారి పరిస్థితి, వాక్యాన్ని చూడండి ఒకసారి.
ఇర్మియా గ్రంథమే 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఇప్పుడు మరలా ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనము, మీరు నేను ఈ నిబంధన వాక్యములను వినుడి. చూడండి, ఎవరితోనంట? యూదా మనుషులతోను యెరూషలేము నివాసులతోను. దేవునికి స్తోత్రం. మాట్లాడేది దేవుడు. యూదావారంటే మనమే, ఇశ్రాయేల్ అంటే మనమే, విశ్వాసులైన మనమే, క్రైస్తవులైన మనమే. దేవుని పేరు పెట్టుకొని జీవిస్తున్న వారులారా, ఈ నిబంధన వాక్యములను వినండి. వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుందంట. విశ్వాసం గలవాడు ఎవరికి ఇష్టమంట? దేవునికి ఇష్టమంట. దేవునికి ఇష్టమైన వాడికి దేవుడు ఏం చేస్తాడంట? ఏదైనా చేయగలవు కదా. ఏదైనా చేయగలడు దేవుడు. కథ మాత్రం మారుస్తాడు దేవుడు. నీ భవిష్యత్తును మారుస్తాడు దేవుడు. నీ స్థితిగతులను మారుస్తాడు దేవుడు. నీవు ఇప్పుడైతే ఉన్న స్థితి లేవు, పేదరికంలో ఉన్నావు, ఇబ్బందులు పడుతున్నావు. రాబోయే కాలములో నీకు మేలు కలుగబోతుంది. రాబోయే కాలములో నువ్వు గొప్ప వ్యక్తి అవబోతున్నావు. ఇది నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధముగా ఉన్నాడు. నువ్వు రెడీయా? నువ్వు సిద్ధమేనా? దేవుడు చేతులు చాపున్నాడు నిన్ను ఆశీర్వదించాలని. దేవుడిని దీవించడానికి ఇష్టపడుతున్నాడమ్మా. మరి నువ్వు దీవించబడాలి అంటే ఆయన మాటే వినాలి, ఆయన నిబంధన వాక్యాలే ఆలకించాలి. ఈరోజు దేవుడు నాకు ఉపదేశము చేశాడు. నా క్షేమము కోరి, నా మేలు కోరి నాతో మాట్లాడాడు నా దేవుడు. అందుకు ఆ మాట నాకు చాలా చాలా అవసరము అని పట్టుకుంది మరియమ్మ గారు. ఈ రోజు నుంచి మీరు పట్టుకోవాలి. ఈ రోజు నుంచి మీరు పట్టుకోవాలి. మీ జీవితాల్లో అద్భుతమైన కార్యములు జరిగే దేవుడు ఉన్నాడు కదా. మీ జీవితాల్లో ఏం చేసే దేవుడు ఉన్నాడు? ఒక్కసారి యెహోషువ గ్రంథం కలండి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము ఏమండి 5వ వచనం చూడండి. 3వ అధ్యాయం 5వ వచనము. యెహోషువ గ్రంథము టకటగా చదవాలి, త్వరగా టైం అయిపోతుంది. అప్పుడు యెహోషువ అంటున్నాడు, రేపు అద్భుతమైన కార్యము దేవుడు యెహోవా మీ మధ్యలో చేయబోతున్నాడు. ఎప్పుడమ్మా? ఎప్పుడు? రేపు అంటే సోమవారం. ఏం చేయబోతున్నాడు? సోమవారం నుంచి ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు పనికి వెళ్ళాలి, ఏటకి వెళ్ళాలి, కూలికి వెళ్ళాలి, చేపలకి వెళ్ళాలి. వెళ్ళాలా లేదా? ఎప్పటి నుంచి వెళ్తావు? ఇలా ఆదివారం వెళ్తారా? వెళ్ళం. ఇలా ఆదివారం పని చేస్తావా? చెయ్యం. ఈరోజు ఏటకి వెళ్తావా? వెళ్ళాం. అని రేపు వెళ్తావా? వెళ్తాం. అంటే రేపు అంటున్నాడు దేవుడు. ఏమన్నాడు అక్కడ వాక్యంలో? రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతములను చేయునుగాక, మీ వ్యాపారాలు ఫలించునుగాక, మీ గంపయు మీ పిండి పిచ్చుక తొట్టియు దీవించబడునుగాక. ఇది దేవుడు ఇచ్చిన వాగ్దానం. మీకు దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు మాట్లాడే ప్రతి మాట నీ జీవితంలో, నీ బ్రతుకులో నింపుకో. హృదయం నిండా దేవుని మాట నింపుకో. దేవుని వల్ల నీకు మేలే జరగబోతుంది. దేవుని వల్ల నీకు కార్యములు జరగబోతున్నాయి. దేవుడు సర్వశక్తిమంతుడు నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నీ విశ్వాసముతో ఈ మాటలన్నిటినీ పట్టుకోవాలి. చెప్పండి, ఏం పట్టుకోవాలా? విశ్వాసముతో ఈ మాటలన్నీ పట్టుకోవాలా. మాటలు వదిలేసావా? మళ్ళా ఏం జరుగుతుందో నేను చెప్పను, నాకు తెలియదు ఏం జరుగుతుందో కదా. మాటలు మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ ఏం జరుగుతుందో నేను చెప్పను, నాకు తెలియదు. ఆయన ఇష్టం అది. మాటలన్నీ మర్చిపోయింది అమ్మ, మాటలన్నీ వదిలేశాడు ఈ అబ్బాయి. వీళ్ళకి ఏ అద్భుతం నేను చేయకూడదని ఆయన అంటాడేమో. ఆయన నీకు అద్భుతం చేయాలంటే నువ్వు మాటల్ని పట్టుకోవాలి.
మాటల వల్ల నువ్వు నడాలి. దేవుడు దారి చూపించాడు కదా, ఒక దారి నీకు. ఏ దారి చూపించాడు? దేవుని మార్గమును నీకు బోధించాడు, చూపించాడు. ఆ దారి మర్చిపోకూడదు, నెంబర్ 1. రెండవది, ఆయన చెప్తున్న బోధ మర్చిపోకూడదు. అలా మర్చిపోకుండా నడిచిన వారు మోసే లాంటి వారు, అహరోను లాంటి వారు, యెహోషువ లాంటి వారు, ఇశ్రాయేలు లాంటి వారు, మరియమ్మ లాంటిది, వాళ్ళందరూ గొప్ప గొప్ప కార్యాలు చూశారు. మర్చిపోయారు కోరాహు కుమారులు కదా. కోరాహు కుమారులు ఏమయ్యారు? మర్చిపోయారు. వాళ్ళ గతి ఏమైంది? పాతాళంలోకి వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. అందుకని దేవుని బిడ్డలారా, దయించి మనం పేదవాళ్ళం అయితే అవ్వచ్చు, కానీ దేవుని మాటలు మాత్రం మర్చిపోకూడదు. దేవుని మాటలు మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఎన్ని పనులను చేసుకో, ఎంత దూరం ప్రయాణం చేయి. నా దేవా, ఇదిగో ప్రయాణం చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఈ పని చేస్తున్నాను ప్రభా, నీ చిత్తము నాయన అని చెప్పు దేవునికి. అంతే. అయ్యా, నువ్వు చెప్పావు ఈ మార్గంలో నడమని, ఇదిగో నువ్వు ఇక్కడ ఉండమని చెప్పావు ప్రభా, నేను అక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నాను ఆయన అని ఒక మాట దేవునికి చెప్పేసి ప్రయాణం చేయి. పనికెళ్ళు, ఏటకెళ్ళు, పనికెళ్ళు, కూలికెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు. అప్పుడు దేవుడు నీ ప్రయాణాన్ని సుఖవంతము చేస్తున్నాడు. నీకు నీ పక్షముగా దేవుడు దిగి వచ్చేస్తున్నాడమ్మా. అవునా? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 12వ వచనం ఉంది కదా మాట. ఏమని ఉంది? నీకు సమాధానము కలుగుతుంది. తర్వాత ఏంటి విన్నారా? యెహోవా దేవుడు ఏం చేస్తున్నాడంట? సమాధానం, గొడవ లేకుండా చేస్తున్నాడు, అల్లరి లేకుండా చేస్తున్నాడు, ఇక విరోధం సంబంధం లేకుండా చేస్తున్నాడు. మన కుటుంబానికి మనం సంతోషంగా ఉండటానికి దేవుడే సమాధానం ఇచ్చునుగాక. రెండో మాట, నిజముగా నీవు మా పక్షముగా నిలబడి నీ పనులన్నీ ఎవరమ్మా సఫలపరుస్తున్నాడు? నీ పనులు కూడా దేవుడని మా సఫలపరుస్తున్నాడు. ఏమంటే నీకు సమాధానం కూడా ఇచ్చేది ఎవరమ్మా? దేవుడమ్మా. అందుకని దేవుని మాటని గట్టిగా పట్టుకుందాం, దేవుని మాటని కలిగి జీవిద్దాం, దేవుడికి మహిమకరంగా భూలోకంలో ఉందుముగాక. ఈరోజు ఈ వాక్యాన్ని మన ఇనుకుడిలో బలపరచునుగాక. మీలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పగలవారు ఉంటే త్వరగా రండి. సాక్ష్యాలు చెప్పగలవారు ఉంటే త్వరగా. మన టైం అయిపోయింది కాబట్టి. అవునా? సాక్ష్యాలు లేకపోతే ఉన్నాయా? చెప్పండి సాక్ష్యము. దేవునికి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. వందనాలు. కూడా ఇచ్చిన సంఘాన్ని అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత వారంలోని కత్తిల రత్తయ్య కుమారుడి గురించి మీకు చెప్పాను కదా. మరి ఆ బాబుకి ఆరోగ్యము బాగుందంట. మరి మీ సంఘం చేసిన ప్రార్థన వల్ల నాకు ఆరోగ్యం బాగుందని మీ అందరికి వందనాలు చెప్పమన్నారు. తర్వాత ఆ టీచర్ గారికి కూడా ఆ చెయ్యి నొప్పి కూడా బాగా తగ్గిందంట, బాగానే పనిచేస్తుంది. మరి సంఘానికి కూడా చెప్పండి అని వారు కబురు పెట్టారు. దాని గురించి మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. వందనాలు. అంటే మనము ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే సంఘము. వాళ్ళు శత్రువులైనా, ఎలాగ శత్రువులు అంటే మన విశ్వాసం మీద ఆయన ఒక దాడి చేసాడని తర్వాత విన్నాను నేను. ఎవరైనా కత్తిల రత్తయ్య కొడుకే మన విశ్వాసం మీద, మన సంఘ సభ్యుడి మీద దాడి చేసాడు తర్వాత తెలిసింది నాకు. అయినా మనం ప్రార్థన చేసాం. దేవుడు ఏం చేశాడు? వాడు మనసును మార్చి ఏమంటే మన సహోదరుడికే మళ్ళీ లోబడి అన్నయ్య తప్పు అయిపోయిందని క్షమించని అని మళ్ళీ వచ్చి మాట్లాడారంట. దేవుడికి స్తోత్రం. అంటే ఈ కార్యం జరగటానికి కారణం ఏంటంటారు? మన ప్రార్థనే. మన శత్రువులు సైతం కూడా మనకి మిత్రులుగా చేస్తున్నాడు. మరి టీచర్ గారు కూడా మరి చాలా ఇబ్బందులు, చెయ్య గూడి ఇరిగి హాస్పిటల్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసాం. మరి ఆమెను మీరు ఎవరు చూడకపోయినా కానీ పోయిన సంవత్సరం అంత ముందు సంవత్సరం వచ్చారు మన చర్చికి వాళ్ళందరూ, భర్త భార్యలు కూతుర్లు అల్లుళ్ళు వచ్చారు. వాళ్ళు మన దగ్గర భోజనం కూడా చేసి వెళ్ళారు. పోయిన అంత ముందు సంవత్సరం. ఏమండి